మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11 వర్సెస్ 1 through 11. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. ప్రభువా, ఈ వాక్య భాగమును మీ ఆత్మ ద్వారా కూడి వచ్చినటువంటి మీ సంఘానికి, తరువాత వినుచున్న ప్రతి ఒక్కరికి బోధించండి. దానిలో మీ చిత్తము, దానిలో మీ సత్యము ఏదైతే మేము గ్రహించాలో దానిని గ్రహించుటకు మాకు కావలసినటువంటి కృప ప్రసాదించమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మార్కు సువార్త వచనం వెంబడి వచనం 56వ భాగం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 56. టైటిల్: జీసస్ ఎంటర్స్ ఇంటూ జెరూసలం. జీసస్ ఎంటర్స్ ఇంటూ జెరూసలం. యేసు యెరూషలేము ప్రవేశం. యేసు యెరూషలేము ప్రవేశం. సో యెరూషలేములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విశిష్టమైన రీతిలో దేవుడి యొక్క కాలమానం ప్రకారము ఖచ్చితమైనటువంటి సమయంలో ప్రవేశించినప్పుడు ఆయన మొట్టమొదటిసారి తానేమై ఉన్నాడో, తానెవరో ఆ ప్రజానికమందరికీ కూడా బహిర్గతము చేశాడు. మార్కు సువార్తలో ఇప్పటిదాకా మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడైనా ఉన్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు దానిని ఇతరులకు తెలియచేయవద్దని చెప్తాడు. ఆయన్ని రహస్యంగానే ఉంచమని కోరుతాడు. కానీ ఇక్కడ మొట్టమొదటిసారి ఆయన ఎవరో లోకమంతటికి తెలియచేయాల్సినటువంటి సమయం వచ్చింది గనుక ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈ యొక్క సంఘటన 4 సువార్తల్లో కూడా మనకి కనబడుతుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కొన్ని విషయాలు మాత్రమే 4 సువార్తల్లో రాయబడి ఉంటాయి, అన్నీ రాయబడవు. అలా 4 కనబడేటువంటి వాటికి మరీ ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఈ యొక్క అంశానికి చాలా ప్రత్యేకత ఉంది. యేసు ప్రభువు యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశించాడు? మొదటి కారణము, ఆయన పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చడానికి, దేవుడి యొక్క మెస్సియాగా అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ప్రవేశించాడు. రెండవది, ఆయన దేవాలయానికి ప్రభు అయి ఉన్నాడు గనుక హఠాత్తుగా దేవాలయానికి వచ్చి దాన్ని శుద్ధి చేయాల్సినటువంటి సమయం వచ్చింది గనుక దాని కొరకు ప్రవేశించాడు. మూడవది, ఆయన యెరూషలేమును, ఇశ్రాయేలును దర్శించాల్సినటువంటి కాలం వచ్చినప్పుడు, వారిని దరిచేర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వారిని దర్శించడానికి ఆ పట్టణానికి వచ్చాడు. అయినా కూడా వారు సిద్ధ మనస్కులై లేరు. ఆయన్ని వారు సహృదయంతో అంగీకరించలేదు. వారిని చూచి కన్నీరు విడవడానికి ఆయన ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించాడు. నాలుగవది, లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా
పస్కా పండుగ సమయంలో వేల లక్షల బలులు యెరూషలేము దేవాలయంలో అర్పించబడుతున్నప్పుడు, మరలా అర్పించబడాల్సినటువంటి బలులు అర్పించబడుతున్నప్పుడు అందరికీ ఒకే ఒక బలిగా వారి పాప పరిహారం నిమిత్తం ఆ సమయంలో అర్పించబడ్డానికి వచ్చాడు. సో ఇక ఈ సమయము, ఈ వారంలో ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఈ వారమే ఆయన సిలువ వేయబడతాడు. ఈ వారమే ఆయన చనిపోయి సమాధి చేయబడతాడు. మరలా 3వ దినమున తిరిగి లేస్తాడు. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. యెరూషలేంకి పరిశుద్ధ పట్టణం, హోలీ సిటీ అనేటువంటి పేరుంది. కానీ ప్రపంచంలో ఉండాల్సినటువంటి అపవిత్రత అంతా ఎక్కడైనా ఉందా అంటే యెరూషలేంలోనే ఉంటుంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది. రెండవది, యెరూషలేంకి డివోషనల్ సిటీ, భక్తి గల పట్టణము. ఎందుకంటే అక్కడ ఏకైక అద్వితీయ దేవుడిని ఆరాధించేటువంటి దేవాలయం ఉంది. అక్కడికే ప్రపంచం నుండి అందరూ భక్తులు వచ్చి ఆరాధన చేస్తారు అనేటువంటి కీర్తి కూడా ఉంది. కానీ డివోషనల్ సిటీతో పాటు ద మోస్ట్ డిసీట్ఫుల్ సిటీ అని కూడా మనం అనాల్సి వస్తే జెరూసలేంనే అనాల్సి ఉంటుంది. అత్యంత మోసకరమైనటువంటి పట్టణము కూడా అక్కడే. ఎక్కడైతే భక్తి ఉంటుందో దాని చుట్టూ, దాని దరిదాపుల్లోనే దాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా భ్రష్టత్వము, భక్తిహీనత అనేవి చేస్తూనే ఉంటాయి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో దాని చుట్టూ పాపం ఎప్పుడూ పొంచి ఉంటుంది, పరిశుద్ధతను పీల్చేసి అపవిత్రపరచడానికి. అదే ప్రకారము యెరూషలేములో మనకి యొక్క పరిస్థితులు కనబడతాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి అప్పుడైతే యూదులు, ఇప్పుడైతే క్రైస్తవులు అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. 2 పాయింట్లు మీరు రాసుకుంటుంటే రాసుకోండి. వాటిని మనం ఈ యొక్క 11 వచనాల్లో చూద్దాం. ముఖ్యంగా 10 వచనాల మీదే బోధ ఉంటుంది. 11వ వచనం నెక్స్ట్ మెసేజ్లో మనం కవర్ చేస్తాం. ది ఎగ్జాల్టేషన్, గణపరచబడుట. మొదటి 8 వచనాల్లో వచనం వెంబడి వచనం మనం చూసుకుంటూ పోదాం. మొదటి వచనం మొదటి భాగంలో, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయంలో చివరి ఆ యొక్క సందేశాన్ని విన్నప్పుడు గ్రహించి ఉండాలి. 46వ వచనంలో వారు యెరికో పట్టణమునకు వచ్చిరి అని రాయబడి ఉంది. యెరికో పట్టణంలో ఆయన గురుడి బర్తిమయిని స్వస్థపరిచాడు. తర్వాత ఇప్పుడు యెరికో పట్టణము నుండి బయలుదేరి యెరూషలేము పట్టణానికి ప్రభు అయిన యేసు తన శిష్యులతో వస్తున్నాడు. సో యెరికో నుండి ఒలీవల కొండకు వచ్చాడు. ఈ ఒలీవల కొండ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటారు దాన్ని. అది దాదాపు 2600 అడుగుల కంటే ఎత్తుగా ఉంటుంది. యెరూషలేమున తూర్పున అది మరి ఒక పెద్ద కొండ చర్య అన్నమాట. ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటుంది. ఇది యెరూషలేంలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవాలయానికి వచ్చేటువంటి యాత్రికులు చేసేటువంటి యాత్రా మార్గముగా ఏర్పాటు చేయబడింది. సో ఈ యాత్రా మార్గము ఆ కొండ స్లోప్స్లో తూర్పున, అంటే దాని యొక్క వాలులలో ఉన్నటువంటి బేతనియా గ్రామము గుండా ముందుకెళ్ళి కిద్రోను లోయను దాటిన తర్వాత ఆ నగరం యొక్క ఉత్తర ద్వారము దగ్గరికి ఈ దారి వస్తుంది. అక్కడి నుండి వారు లోపలికి ప్రవేశిస్తారు. బేత్పగే అనేది మరి యెరూషలేము యొక్క ప్రాంగణములో ఉన్నటువంటి గ్రామము అని రాబైలు అభిప్రాయపడతారు. వారు దాన్ని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి మరి ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా బేత్పగే ఇది అని చెప్పడానికి ఆధారాలు లేవు అని మంచి బైబిల్ స్కాలర్స్ మనకు తెలియచేస్తారు. సో ఈ బేతనియా ఎక్కడుంది అంటే మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూస్తే అది యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరములో ఉండెను. అంటే దాదాపు 2 మైళ్ళ దూరంలో బేతనియా అనేటువంటి పట్టణం ఉండేది. బేతనియా పట్టణానికి ఒక పేరుంది, ఎందుకంటే అక్కడ యేసు ప్రభు ప్రేమించినటువంటి మార్తా, మరియా, లాజరు అనేటువంటి ప్రియులు ఉండేవారు. యేసు ప్రభు వారి ఇంట్లో బస చేసేవాడు, భోజనం చేసేవాడు. అండ్ ఈ యొక్క వారములో చాలాసార్లు ఆయన వారింట్లోనే రాత్రి గడిపి ఉదయాన యెరూషలేమునకు వస్తున్నట్టు కనబడతాడు. ఇప్పుడు ఈ ఒలీవల కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనేది బైబిల్ గ్రంథంలో అన్ని కొండలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కన్నా ఇంకా విశిష్ట ప్రాముఖ్యతను కలిగినటువంటిది. చివరి దినాలకి సంబంధించి దానికి మరి ఒక ప్రత్యేకత ఉంది. 2 వచన భాగాలు. మొదటిది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11, 12 వచనాలు మీరు గమనిస్తే, యాక్ట్స్ 1:11 and 12లో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిన వారు దేవదూతలు. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. సో ఆయన ఎక్కడి నుండి పైకి పోబడ్డాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఒలీవల కొండ నుండి ఆయన రెండవసారి రారాజుగా ప్రభువుగా ప్రపంచానికి తిరిగి వచ్చినప్పుడు అదే కొండ మీద కాలు పెడతాడని జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ముందుగానే ప్రవచింపబడింది. జకర్యా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. సో ఈ ప్రకారము ఆ యొక్క కొండకున్నటువంటి విశిష్టత ఇక్కడ మనము గమనించాలి. సో అక్కడి నుండి ఆయన శిష్యులు 12 మంది ఇంకా ఇతరులు, బహుశా గుడ్డి బర్తిమయ్య, అలా ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారందరూ కూడా ఆయనతో ఆ యొక్క గుంపులో ఉండి ఉంటారు. వారిలో ఇద్దరిని చూచి ఆయన వారి ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళమని చెప్పాడు. అండ్ అక్కడ వారు ఏం చేయాలో దాని గురించి వారికి చాలా వివరంగా డీటెయిల్డ్గా వారికి ఇవ్వాల్సినటువంటి ఆదేశాన్ని ఇచ్చాడు. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఒక విషయమై ఆదేశం ఇవ్వాల్సి వస్తే కన్ఫ్యూషన్లో పెట్టాడు, చాలా స్పష్టంగా చెప్తాడు. ఒకవేళ కన్ఫ్యూషన్ ఉంటే ఆ వ్యక్తి దేవుడి మాట సరిగ్గా వినలేదు, గ్రహించలేదు అని అర్థం. కానీ దేవుడు అల్లరికి కర్త కాదు అని తెలుగు బైబిల్లో అనువదించబడింది. కానీ గాడ్ ఈజ్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ అని మొదటి కొరింథీ 14లో రాయబడి ఉంటుంది. సో వీరిద్దరి పేర్లేంటో మనకి తెలియవు, అక్కడ పేర్లు ఎందుకు చెప్పలేదో కూడా మనకి తెలియదు. మార్కు ఎక్కువ అనవసరమైనటువంటి వివరాలు ఇవ్వడు, అవసరమైందే క్లుప్తంగా చెప్తాడు అనేది పాటికి మనం నేర్చుకున్నాం. కానీ వారిద్దరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిని ప్రభు ఇచ్చాడు. కొన్నిసార్లు అనామకులకు దేవుడు చాలా గొప్ప ఘనకార్యాలు చేసేందుకు ఆధిక్యతనిస్తాడు, బాధ్యతనిస్తాడు. సో మనము ఈ పని నాకు ఇస్తే బాగుండు, ఆ పని నాకు ఇస్తే బాగుండు అని ఆశించే కన్నా, అడిగే కన్నా దేవుడికే ఆ నిర్ణయాన్ని విడిచిపెడితే మనకన్నా దేవుడి జ్ఞానము ట్రిలియన్ టైమ్స్ గొప్పది కనుక మనకు దేవుడిచ్చేటువంటి పని కన్నా శ్రేష్టమైంది మనం ఎప్పుడు ఆలోచించలేం, ఊహించలేం, కలగూడ కనలేం. సో వీరిద్దరి పేరు మనకు ఎప్పటికీ తెలియదు. మనం పరలోకానికి పోయినప్పుడు కానీ ప్రభు మనకు బయలుపరిస్తే తప్ప తెలియదు. కానీ వారిద్దరూ అట్లాగే అనామకులుగా ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుడిచ్చినటువంటి పనిని వారు ఖచ్చితంగా చేశారు. అండ్ వారి పేరు మరి ఇక్కడ చాలా చోట్ల మనం చూస్తుంటాము. మరి చర్చెస్లో ఉన్నటువంటి ఒక అలవాటు, నేను 4 ఫ్యాన్లు ఇస్తే ప్రతి ఫ్యాన్ మీద నా పేరు ఉండాలి, నేను 10 కుర్చీలు ఇస్తే ప్రతి కుర్చీ వెనకాల నా పేరు, నా కుటుంబం పేరు ఉండాలి, నేను ఒక గది కట్టిస్తే దాని ముందు శిలాఫలకం మీద నా ఖాందాన్ పేరు ఉండాలి, ముందు మరి బోర ఊదించాలి, వెనకాల బోర్డు పెట్టించాలి అనేటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడదు. సో వారికి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి? మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. ఈ గ్రామం ఏంటో మనకి తెలియదు. కొంతమంది అభిప్రాయం అది బేత్పెగే అయి ఉండాలి, ఎందుకంటే యెరూషలేముకు అతి సమీపంగా ఉంది. కొందరు బేతనియా అని కూడా అంటారు, బేతనియా అయి ఉండకపోవచ్చు, బెత్పెగే అయి ఉండొచ్చు, లేకపోతే మరొక గ్రామం అయి ఉండొచ్చు. సో వారికి ఏం చెప్తున్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, గో అనే సందేశం వారికి ఇచ్చాడు. ఆయనతో వారు ఉన్నారు, ఆయన వారిని పిలిచి వారిని వెళ్ళమంటున్నాడు. అదే విషయము పదే పదే దేవుడు తనతో ఉన్నటువంటి ప్రజలకు చెప్తూనే ఉంటాడు. ఆయనతో మనము ఉండడానికి పిలువబడలేదు, ఆయనతో ఉంటూ ఆయన పని చేయడానికి పిలువబడ్డాం. కనుక ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఆదేశాన్ని మనం పొందుతాము. ఆ ఆదేశం ప్రకారం మనం వెళ్ళి చెయ్యాలి. మనము కేవలము సండే సంఘానికి వచ్చి తర్వాత మన ఇంటికి వెళ్ళిపోయి మన లోకంలో బ్రతికేటువంటి బావిలోని కప్పల్లాగా ఉంటే మనం ఎప్పటికీ దేవుడి కొరకు ఉపయోగపడం. మనం సండే సంఘానికి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ ఉపదేశం పొందుతున్నాం, ఇక్కడ శిక్షణ పొందుతున్నాం. వారమంతా లోకంలో ఆయన కొరకు వెళ్ళి ఆయన యొక్క పనులు చేయడానికి అనేది గుర్తిస్తే మనము దేవుడి కొరకు చాలా ఉపయోగపడతాం. తర్వాత వారికి చెప్పాడు, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. సో వీరు వెళ్తేనే వీరు చూస్తారు, వీరు వెళ్తేనే వీరు కనుగొంటారు. వితౌట్ గోయింగ్ దెర్ ఇస్ నో ఫైండింగ్. వెళ్లకుండా మనము కనుగొనేటువంటి ప్రసక్తే ఉండదు. అండ్ అక్కడ దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, అది ఒక ప్రత్యేకమైనటువంటి జంతువు అని కూడా
అక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ తెలుగు బైబిల్లో అనువాదం డైరెక్ట్గా గాడిద పిల్ల అనే చేయబడింది కనుక మనం దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒరిజినల్లో అండ్ కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో కోల్ట్ అని ఉంటుంది. ఆ యొక్క మూల భాషలో అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాన్ని బట్టి రకరకాల జంతువులను ఆ జాబితాలో మనం చేర్చొచ్చు. ఎక్కువ శాతము గుర్రము లేక గుర్రం పిల్లకు దాన్ని ఆపాదిస్తూ ఉంటారు. అయితే మత్తయి సువార్తికుడు, యోహాను సువార్తికుడు మనకు ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు కనుక మనము సందేహం లేకుండా అది గాడిద పిల్ల అని తీసుకోవచ్చు. మత్తయి 21లో ఇదే భాగానికి సంబంధించి, యోహాను 12లో ఇదే భాగానికి సంబంధించి యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అన్నది నిర్ధారించబడింది. సో అది ఒక కోల్ట్, ఒక చిన్న గాడిద పిల్ల. ఇది అన్బ్రోకెన్ కోల్ట్, అంటే దాన్ని విరవలేదు. అది వైల్డ్ డాంకీ, అంటే ఒక అడవి గాడిద. దాన్ని సాధువు చేయలేదు, దాన్ని ఎవరు ఇంకా తమ వశంలోనికి తీసుకోలేదు, అది విరవబడలేదు. అట్లాంటి దాన్ని యేసు ప్రభు తన శిష్యులను పంపి తీసుకొని రమ్మని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. మామూలుగా అది తీసుకుని వచ్చినప్పుడు, తర్వాత చదువుతాం ఆ వచనాల్లో, దాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని మీద వారు బట్టలేశారు, దాని మీద యేసుప్రభు కూర్చున్నాడు. ఆయన కూర్చునేటప్పుడు అది మరి ఆయన్ని ఆటంకపరచలేదు, అది ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, ఘర్షణ పెట్టలేదు, అది మారాము చేయలేదు. అది క్వైట్గా ఆయనను కూర్చొనిచ్చింది, ఆయన్ని పట్టణంలోనికి తీసుకుని వచ్చింది. మామూలుగా గాడిదలు అట్లా చేయవు. అంటే ఇక్కడ యేసుకు ఒక అడవి గాడిదని కూడా ఎట్లా సాధువుగా చేయాలో తెలుసు. ఆయన ఆధీనంలో సమస్తము ఉన్నాయి అనేది గ్రహించాలి. నాకు అప్పుడు అనిపించింది, గాడిద కూడా దేవుడికి అంత త్వరగా లోబడింది కానీ మనిషి అంత త్వరగా లోబడడు కదా ప్రభువా అనేసి. సో ఇక్కడ దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. అది కట్టబడింది కనుక దాన్ని వారు విప్పాలి, విప్పిన తర్వాతే దాన్ని తోలుకొని రావాలి. సో అది ఒక గాడిద, దాన్ని ఆయన కట్టిపెట్టాడు, లేకపోతే ఎక్కడికో పోతుందని దాన్ని విప్పి వారు తీసుకుని వచ్చారు. మనకు కూడా దేవుడు ఇచ్చేటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే, మనం గాడిదలను వెతికి గాడిదలను విప్పి ఆయన దగ్గరికి తీసుకొని రాము. కానీ పాపము చేత కట్టబడినటువంటి ఆత్మలు, నశించిపోయేటువంటి ఆత్మలను మనము విప్పితేనే వారికి మనము మరి తీసుకుని వచ్చేటువంటి ఆధిక్యతను కలిగి ఉంటాం. అంటిల్ అన్లెస్ యూ లూజ్ ద సోల్ దట్ ఈస్ బౌండ్ టు సిన్, యూ కెనాట్ లీడ్ దట్ సోల్ టు క్రైస్ట్. ఆ యేసు దగ్గరికి నడిపించి శిష్యునిగా, శిష్యురాలిగా మార్చుట మన ధన్యత. సో వీరు దేవుడిచ్చినటువంటి ఆదేశాన్ని గైకొన్నారు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, రెండు విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన చెప్పనిది చెయ్యకూడదు. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అని ఎందుకంటాము? ఆయన చెయ్యమన్న దాన్ని మనము చెయ్యకుండా, ఆయన చెయ్యవద్దన్న దాన్ని మనం చేసినప్పుడు రెండింటిలో కూడా మనము పాపము చేస్తున్నాం, నేరము చేస్తున్నాం. సో ఆయన క్రైస్తవ లోకానికి చెయ్యమన్నది వారు చేస్తే చాలా గొప్పగా ఆయన్ని వారు గణపరిచిన వారు అవుతారు, ఆయనను ఆజ్ఞలు గైకొని ప్రేమించిన వారు అవుతారు. అంతేగాని ఆయన చెయ్యకూడదు అన్నదాన్ని వారు చెయ్యకుండా ఉంటే మంచిది. కానీ గమనిద్దాం, ఈ సమయంలో ఒక్కసారి ఆలోచిద్దాం. నా జీవితంలో నాకు తెలిసినటువంటి బైబిల్ సత్యాల్లో దేవుడి యొక్క ఆజ్ఞలు ఎన్నైతే నాకు ఇవ్వబడ్డాయో, ఎన్నింటిలో చేయమన్నాడో అన్నింటినీ చేస్తున్నానా, ఎన్నింటిలో చేయొద్దన్నాడో వాటిని కూడా నేను చేయకుండా ఉన్నానా, లేకపోతే వాటినే చేస్తున్నానా? అండ్ ఇక్కడ వీరికి ఒక అపోజిషన్ ఎదురవుతుంది. వీరు వచ్చి దాన్ని విప్పి తీసుకుపోయేటువంటి సమయంలో కొంతమంది అక్కడ ఉన్నారు. వీరిని చూసి వీరిని ప్రశ్నించారు. నీవు ప్రభు కొరకు బ్రతికినప్పుడు, నీవు ప్రభు కొరకు పరిచర్య చేయబోయినప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి లోకము తప్పకుండా నిన్ను ప్రశ్నిస్తుంది. నీవు ఒక నిశ్శబ్దపు క్రైస్తవుడిగా, నీవు ఒక రహస్యపు క్రైస్తవుడిగా బ్రతకడానికి ఆయన కొరకు నీవు నియమించబడలేదు. నీ బహిరంగంగా దేవుడి కొరకు పనులు చేసేటువంటి క్రైస్తవుడిగా బ్రతకాలి. అట్లా ఉన్నప్పుడు నీకు వ్యతిరేకత అనేది ఉంటుంది. మొదట నీ శరీరానికే అది ఇష్టం ఉండదు. సువార్త చెప్పమంటే ఎందుకు చాలా మంది పోయి సువార్త చెప్పరు? ఎంతో మంది క్రైస్తవులు వారి జీవితంలో సువార్త చెప్పకుండానే సమాధికి పోతారు. 98% మంది క్రైస్తవులు ఎన్నడూ కూడా యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును ఇవ్వకుండానే చచ్చిపోతారని లెక్కలు మనకు చెప్తున్నాయి. సో మన శరీరం మనల్ని వ్యతిరేకిస్తుంది, పోనివ్వదు, ఆయన కొరకు పని చేయనివ్వదు. రెండవది, అవిశ్వాసులైనటువంటి వారు మనకు వ్యతిరేకులవుతారు, వారు మన మీద దూషణ దాడులు చేస్తారు. మూడవది, అపవాది యొక్క అంధకార శక్తులు మనకు వ్యతిరేకంగా పని చేస్తాయి. అయినా కూడా యేసు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన అనుగ్రహం వారి మీద ఉంది, వారు పోయి ఆ పనిని పూర్తి చేశారు.
నెపోలియన్ బోనపార్ట్ ఫ్రాన్స్కి ఎంపరర్గా ఉన్నప్పుడు ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి యుద్ధము చేసిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులందరినీ కూడా ఆయన పిలిచి పెద్ద సభ ఏర్పాటు చేసి వారందరికీ ఒక మెడల్ని ప్రత్యేకంగా బహుకరించాడు. ఆయన యొక్క చేతులారా దాన్ని ఇచ్చాడు. ఆ మెడల్ పతాకము, మరి ఆ యొక్క యుద్ధము పేరు, సంవత్సరము రాయబడింది. దాని కింద ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. ఐ వాజ్ దేర్, నేను అక్కడ ఉన్నాను, ఆ యుద్ధములో నేనున్నాను, ఆ యుద్ధములో నేను పాల్గొన్నాను, ఆ యుద్ధములో నేను కూడా నా దేశం కొరకు, నా రాజు కొరకు యుద్ధము చేశాను అనేటువంటి ఘనత వారికి ఇచ్చాడు. అండ్ చరిత్ర మనకేం చెప్తోందంటే, ఫ్రాన్స్లో అట్లాంటి మెడల్ పొందినటువంటి ప్రతి సైనికుడు వాడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట, కానీ ఎవరికి ఆ మెడల్ ఇవ్వడానికి సిద్ధపడలేదంట. ఎందుకంటే మా చక్రవర్తి నాకు ఇచ్చాడు, యుద్ధంలో నేను ఉన్నానని గుర్తింపుగా గౌరవ పతాకం. సో ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు మనకు వచ్చేటువంటి పతాకాలు, పురస్కారాలకు మనం ఎంత తబ్బి ఉబ్బిపోతే, ఇక దేవుడి కోసం చేసేటువంటి పనిలో, ఆ పరిచర్యలో నేనున్నాను అని నిత్యత్వంలో ఆయన నాకు ఒక రోజు నా పతాకం ఇచ్చినప్పుడు, మరి అది ఎంత శాశ్వతమైనది, ఆనందదాయకమైనది, ఘనప్రదమైనది. ఈ లోకంలో ఏది కూడా దానితో సాటి కాదు. ఇక్కడ ప్రవచనం గురించి నేను మొదట్లో చెప్పాను. ఒకసారి మీ బైబిల్ తిప్పి చూడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో 9వ వచనము, యాక్చువల్గా 9:10 కూడా మీరు చదవచ్చు, కానీ 9 చదువుతాను. జకరియా 9:9లో యేసు ప్రభు కన్నా 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనం చాలా స్పష్టంగా ఆయన ద్వారా దేవుడు చెప్పించాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సో చాలా స్పష్టంగా ఏదైతే రాయబడిందో, 500 సంవత్సరాల క్రితం రాయబడిందో, దాన్ని ఖచ్చితముగా ఆ సమయం వచ్చినప్పుడు దేవుని కుమారుడు, నీతి రాజు, ఆయన అదే ప్రకారము గాడిదను, గాడిద పిల్లను, మత్తయి సువార్తికుడు మాత్రం రాస్తాడు గాడిదను, గాడిద పిల్లను అని ఆ ప్రకారము. ఎందుకంటే మత్తయి సువార్తికుడు యూదులకు రాస్తున్నాడు, జకర్యాని యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేసేందుకు ఆయన అట్లా రాశాడు. సో నా ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రవచనం నెరవేరిందంటే, యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనం నెరవేరింది అంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతిదీ నెరవేరుతుంది. ఆయన యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచనం కూడా ప్రతిదీ నెరవేరుతుంది అని దాని మీద ముద్ర వేయబడుతుంది కదా. సో దేవుడి యొక్క వాక్యం అంతా కూడా సత్యము, నిత్యము నెరవేరేటువంటి విషయం అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మరొక ప్రవచనం ఉంది, దానికి అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ దాన్ని కూడా మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాలి. ఆదికాండం 49వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు. జెనసిస్ 49:9-11. యాకోబు తన కుమారులను దీవిస్తున్నప్పుడు పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడ సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకుకొనును. ఇక్కడ షిలోహు అనేటువంటి పదము రెండింటికి ఓల్డ్ టెస్టమెంట్లో సూచన. ఒకటి ఒక ప్లేస్కి, ఒక ప్రాంతానికి. రెండవది మెస్సియాకి, రాబోయేటువంటి దేవుని యొక్క రక్షకునికి, లేకపోతే మెస్సియాకి అది సూచన. సో ఇక్కడ గాడిద, గాడిద పిల్ల అని రెండు విషయాలు పేర్కొనబడ్డాయి. ద్రాక్షవల్లి, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. అండ్ ఈ గాడిద, ఇశ్రాయేలు దేశము తల్లి పిల్ల, రెండు గాడిదలు కనపడుతున్నాయి. సో ఇశ్రాయేలు దేశము ఏ ప్రకారం ఆయన ద్వారా మేలు పొందాలో రెండు దఫాలుగా అది ఎట్లా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ప్రవచనం అన్నమాట. అండ్ దీని మీద మార్కు సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారము ఈ గాడిదను వారు విప్పి తీసుకుని వచ్చినప్పుడు దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. సో యేసు ఎక్కినటువంటి గాడిద మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు. యేసు సిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు కూడా బైబిల్లో మనకి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటి? ఆ యొక్క సమాధి క్రొత్తది, దానిలో ఎవడు ఎప్పుడు పెట్టబడలేదు. సో ప్రభు అయినటువంటి యేసు ఆ ప్రకారము విశిష్టతను కలిగి ఉన్నాడు.
ఇది విరవబడని గాడిద అని చెప్పాను, ఎవరు దాని మీద కూర్చోలేదు, ఇది ముందు పనికి పెట్టబడలేదు అంటే ఇది పవిత్రమైనటువంటిది అని అర్థం. పాత నిబంధన ధర్మశాస్త్రము విధి విధానాల ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యాకాండం 19:2 ప్రకారం, నంబర్స్ 19:2 ప్రకారము ఎప్పుడును కాడి మోయనిది అయినటువంటి పశువును దేవుడి కొరకు దేవాలయములో బలులు అర్పించడానికి వాడతారు. సో ఇది దేవునికి అర్పణగా ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంది కనుక దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దాన్ని తీసుకున్నాడు. దాని మీద ఆయన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు. యూదుల గ్రంథమైనటువంటి మిష్నాలో వారు ఒకటి చెప్తారు, రాజు ఎంచుకున్నటువంటి గుర్రమును రాజు మాత్రమే స్వారీ చేస్తాడు, ఆ గుర్రం మీద అది బ్రతికినంత కాలము మరొక నరుడు ఎక్కి కూర్చోడానికి వీల్లేదు. సో రాజుకై కేటాయించిన గుర్రాన్ని రాజు మాత్రమే స్వారీ చేయాలి. యేసు కొరకు ఆ గాడిద పిల్లను దేవుడు నిర్ణయించాడు, దాని మీద ఆయనే స్వారీ చేస్తున్నాడు. 3వ వచనాన్ని గమనించండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. సో వారు అలా వెళ్ళారు. అట్లా జరిగితే ఏం చేయాలో వారికి చెప్పాడు. మీరు ఛాలెంజెస్ని ఎదుర్కొంటే, మీకు సవాలు ఎదురవుతే, మీకు ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఇవ్వాల్సినటువంటి జవాబు ఏంటి? ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు, తక్షణమే అతడు దాన్ని పంపించేస్తాడని చెప్పాడు. ఇమీడియట్లీ అనేది, వెంటనే అనేది ఈ యొక్క మార్క్స్ వార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత కదా. ఇక్కడ తక్షణమే అనేటువంటి పదాన్ని, అంటే వెంటనే అనేటువంటి పదాన్ని మార్కు వాడాడు. సో ఆలస్యము చేయరు. ఇది దేవుడికి కావాలి, ఇది ప్రభువుకి కావాలి, ఇది దైవ పరిశుద్ధ కార్యానికి కావాలి అంటే వారు వెంటనే దానికి అనుమతినిచ్చేస్తారు అని చెప్పాడు. ఆ కాలంలో ఒక విధానం ఉండేది. మరి రోమన్లైనా ఇతర రాజులైనా అధికారులైనా వారు ఆ రాజ్య ప్రయోజనం కొరకు ఏదైనా పనిని చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రాంతాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువును కానీ, ఒక జంతువును కానీ టెంపరీగా వారి వశంలోనికి తీసుకొని పని అయిన తర్వాత తిరిగి అప్పజెప్పేవారు. సో యేసుప్రభు కూడా అదే ప్రక్రియను ఇక్కడ వాడి ఆ గాడిదను తాను యెరూషలేములో ప్రవేశించడానికి వాడి మరలా వెనక్కి పంపించేస్తానని వారికి చెప్పమని చెప్పి ఈ శిష్యులిద్దరిని కూడా పంపించాడు. సో ఇక్కడ మంచి మాటలు ఏంటంటే, ప్రభువునకు కావలసి ఉన్నది, గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది. మొట్టమొదటిసారి బైబిల్లో ఒక జంతువు దేవుడికి కావలసి ఉన్నది అని ఆయన కోరికను వెళ్ళబుచ్చుట మనము చదువుతాము. సో యేసు ప్రభు ఎట్లాంటి జంతువును కోరుకున్నాడు? చాలా తృణీకరించబడేటువంటి నీచమైనటువంటి జంతువును ఆయన కోరుకున్నాడు. డిస్పైస్డ్ క్రీచర్ అది. ఆయన క్రీచర్ సుపీరియారిటీ ప్రకారం పోలేదు. అంటే జంతువుల్లో గొప్ప జంతువులను ఆయన కోరుకోలేదు. ఆయన రావడానికి ఏనుగు కావాలి అనలేదు, ఆయన రావడానికి గుర్రం కావాలి అనలేదు, ఆయన రావడానికి ఒంటె కావాలి అనలేదు. ఇవన్నీ కూడా వారు స్వారీ చేసేటువంటి జంతువులే, ఘనమైన జంతువులే. కానీ ఆయన రావడానికి క్రీచర్ సుపీరియారిటీని కోరలేదు. కానీ ఆయన ఏం కోరాడంటే క్రీచర్ ఇన్స్ట్రుమెంటాలిటీ అంటారు దాన్ని, అంటే ఉపయోగపడేటువంటి జంతువును ఆయన కోరుకున్నాడు. గాడిద చాలా ఉపయోగపడుతుంది, గాడిద వెట్టి చాకిరి చేస్తుందని మనందరికీ తెలుసు. సో ఆ ప్రకారం దాన్ని కోరుకున్నాడు. దాంట్లో మరొక మెసేజ్ ఏంటంటే, మనం అనుకోవచ్చు మనము ఎందుకు పనికిరానటువంటి గాడిదల వంటి వారము, గాడిదల వంటి వారము, మేము ఎవరికి పనికిరాము, దేనికి పనికిరాము, ఇక దేవుడికి ఎట్లా పనికొస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడికి గాడిద ఉపయోగపడింది. అసలు నన్ను అడిగితే ఏ జంతువుకి లేనటువంటి గొప్ప ధన్యత ఆ గాడిద పిల్లకి ఆయన ఇచ్చాడు. ఆయనే దాని మీద కూర్చున్నాడు. దాని ప్రతి అణువు పులకరించిపోయి ఉంటుంది. అది బతికున్నంత కాలము ఇంకా ఏ మోపు దాని మీద మోపినా ఆయనలాగా లేదా ఈ ఫీలింగ్ అని అనుకుని ఉండటం. ఒక్కసారి నీవు యేసుని నిజంగా రుచి చూస్తే, ఆయన ఉత్తముడని నీవు నిజంగా రుచి చూస్తే, ఆయన బరువును తప్ప నీ బతుకు మీద ఇంకే భారమును నీవు రానివ్వకుండా జాగ్రత్త పడతావు. కానీ విచిత్రం ఏంటంటే, నేను నా క్రైస్తవ జీవితంలో తెలుసుకున్నది ఏంటంటే, ప్రతి భారానికి వంగుతారు కానీ యేసును మోయడానికి చాలా తక్కువ మంది ఆయన ప్రజలుగా చెప్పుకునే వారికే మరి అది ఇష్టం లేదు. అది దురదృష్టకరం, అది దుఃఖకరం. సో అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రభువునకు ఏ విధంగాను సేవ చేయలేనంత అల్పుడను నేను.
నా సామర్థ్యాలు చాలా స్వల్పమైనవి, నా స్థానము అసలు కనబడనటువంటిది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ గాడిద ఉన్న ఊరికి తన శిష్యులను పంపాడు. ఆ గాడిదకు తట్టక ముందు దాన్ని ఆయన ఆలోచించాడు, దాన్ని పిలిపించుకున్నాడు, దాని మీద స్వారీ చేశాడు. సో ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. మనం కూడా సేమ్ అదే ప్రకారము దేవుడి యొక్క పిలుపును పొందినప్పుడు మొదట రక్షణ కొరకు పిలుపు పొందుతాము, తర్వాత దేవుని యొక్క సేవకు మనము పిలుపును పొందుతాము. మనల్ని సాక్షులుగా పిలిచాడు, మనల్ని సేవకులుగా పిలిచాడు. సేవకులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మరి పాస్టర్ గానో, ఎల్డర్ గానో, లేకపోతే డీకన్ గానో, లేకపోతే మిషనరీ గానో సేవ అయితే సేవ అనుకోకూడదు. దేవుడి కొరకు ఏమి చేసినా సేవే అని ఆయనే చెప్పాడు. మరి ఆ యొక్క చల్లనీటి గ్లాసును ఆయన పేరట ఒకరికి ఇచ్చినా కూడా సేవ అని ఆయన చెప్పాడు. జైల్లో ఉన్న వారిని పోయి చూసిన సేవ అన్నాడు, రోగులను పరామర్శించిన సేవ అన్నాడు, ఒకరికి అన్నం పెడితే సేవ అన్నాడు, ఒకరికి వస్త్రం తొడిగితే సేవ అన్నాడు. సంఘములో ఆయన యొక్క అవయవముగా సేవ ఏ ప్రకారం చేయాలో మనకి చెప్పాడు. సో మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడుగుతుంటారు, మీ పేరు ఉపేందర్, మీరు ఎందుకు క్రిస్టియన్ అయ్యారు? మీరు ఇప్పుడు క్రిస్టియన్, మీరు పాస్టర్, మీరు ఇవాంజలిస్ట్ అని చెప్తున్నారు, మీ పేరు ఉపేందర్, అది హిందూ పేరు కదా, మీరు ఎందుకు క్రిస్టియన్ అయ్యారు అంటే నేను వారికి ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? నేనే కాదు, ప్రపంచం అంతటికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి? దేవుడి రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది విశ్వాసం ఉంచుడి, లేకపోతే సువార్తను నమ్ముడి. సో అది ఎప్పుడైతే నాకు తెలిసిందో వెంటనే నేను దానికి లోబడ్డాను, నేను పాపినని గ్రహించాను. తర్వాత నేను మారు మనసు పొంది పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాను, రక్షించబడ్డాను. మనల్ని అడుగుతుంటారు మన కాలేజ్లో, లేకపోతే మన ఆఫీస్లో, లేకపోతే మార్కెట్ ప్లేస్లో, లేకపోతే మన ఇరుగు పొరుగు మధ్యలో, మీరు క్రైస్తవులుగా ఎందుకు ప్రత్యేకంగా బ్రతుకుతారు? ఎందుకు వేరుగా ఉంటారు, మాతో కలవరు? ఎందుకు అంత నీతిగా బ్రతికే ప్రయత్నం చేస్తారు? ఎందుకు ఎప్పుడు దేవుడి కొరకు అంత నిష్టగా ఉంటారు? ఎందుకు అంత పౌరుషం ఉంటుంది? అందరిలో ఒకరిలాగా మీరు ఎందుకు మసులుకోరు అని మనల్ని అంటారు చూడండి. అప్పుడు మనం చెప్పాలి, ఎందుకంటే యేసుప్రభు మాకు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో ఉప్పు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది, వెలుగు అందరినీ ప్రభావితం చేస్తుంది. మేము అట్లాగే ఉండాలి. సో ఆయనకి నీవు కావాలి, ఆయనకు నేను కావాలి. తర్వాత మీరు గమనిస్తే కొంతమంది బైబిల్ స్కాలర్స్ ప్రకారము ఆయన తన శిష్యులకు ఇట్లాంటి సమాచారం ఇచ్చి పంపించాడు. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి గాడిద పిల్ల యజమానితో ముందుగానే యేసుప్రభు మాట్లాడుకొని ఏర్పాటు చేశాడు. పలానా దినాన్న పలానా సమయాన నేను ఇద్దరిని పంపిస్తాను, వారు వస్తే వారు అడిగితే వారికి గాడిద పిల్లని ఇచ్చి పంపించమని ప్రీ అరేంజ్మెంట్ ఇది, కనుక అట్లా జరిగింది అని కొంతమంది అంటారు. దానికి వారు ఇంకొక ప్యాసేజ్ని మార్కు సువార్త నుండే కోట్ చేస్తారు. మీరు కూడా చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 16వ వచనం వరకు. మార్కు 14:12 నుండి 16. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గదిని మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టుగా కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ని వాడతారు. ఇక్కడ కూడా ముందుగానే యజమానితో యేసుప్రభు మాట్లాడాడు, పస్కా మేడ మీద గదిలో నేను నా శిష్యులు ఆచరించాలి, పర్మిషన్ ఇవ్వు, మాకు అనుమతినివ్వమని. అదే ప్రకారం ఇక్కడ చెప్పాడు అని. కానీ మార్కు సువార్తను ఈ పాటికి మనము గ్రహించి ఉంటే, మార్కు సువార్తలో ఆయన మెస్సియా, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవాది దేవుడు అనేది మార్కు మనకి చెప్తున్నాడు. ఒక వచనం ఉదాహరణకి మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అంటాడు. ఆలోచన మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన యేసు అక్కడ ఆ యొక్క ఇంటిలో గమనించేశాడు.
సో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, వాడు తర్వాత చేయబోయేటువంటి క్రియ ఏంటి, వాడి యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన దేవుడు గనుక, సర్వాధిపతి సర్వజ్ఞాని గనుక, ఆయనకి డివైన్ ఆమ్నిషియన్స్ అంటే దేవుడికి మాత్రమే ఉండేటువంటి సర్వజ్ఞానం ఉంది గనుక ఆయన ఆ ప్రకారము చూశాడు, దాన్ని చెప్పాడు. అంతేగాని ముందు ఏర్పాటు చేసి తర్వాత పంపుట కాదు. మరొకసారి ఆయన దేవుడు అని ఇక్కడ నిరూపించబడుతోంది. సో ఆయన వాక్యంలో మనకి ఏమి చెప్పబడినా కూడా ఆయన ముందు భవిష్యత్తులోనికి చూశాడు, దాని గురించి మనకు తెలియజేస్తున్నాడు. అట్లా మనకి లోకంలో సలహా ఇచ్చేవాడు ఒక్కడు లేడు. ఏ మనిషికి అలాంటి సామర్థ్యం లేదు, ఏ వ్యక్తికి అలాంటి విషయం చేయడము చేత కాదు. దాన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే, నేను ఎవరి మాట అయినా వినాలి, నేను ఎవరినైనా అనుసరించాలి అంటే ఈ యేసును, ఈ దేవుడి వాక్యమును మాత్రమే. ఇంకా ఎవరు నాకేం చెప్పినా దీని ప్రకారం ఉంటే తీసుకోవడము, దీని ప్రకారం లేకపోతే వారికి 1000 PhDలు ఉన్న బూడిదలో వేసి కాల్ చేయడం తప్ప ఇంకొకటి చేయకూడదు. ఎందుకంటే ఈయనకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు, ఈయనకి తెలిసింది ఇంకా ఎవరికి తెలియదు. ఆయన అద్భుతాలు చేశాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆయన సముద్రం మీద నడిచాడు, ఆయన 1000 మందికి భోజనం పెట్టాడు, ఆయన ఎన్నెన్నో చేశాడు కదా. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ప్రకారము కొంతమందికి ప్రత్యేకంగా తన యొక్క అపారమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆయన చూపించడం ఇంకొక ఎత్తు. అది అందరికీ ఇవ్వబడింది, ఇది కొందరికే ఇవ్వబడేది. ఒక పెద్ద మిరకల్ క్రూసేడ్కి మీరు వెళ్ళి అక్కడ ఒకడు కుంటివాడు వస్తే ఒక దేవుని సేవకుడు, మోస్ట్లీ 99.9% ఫేక్, అది హైప్ అది. కానీ ఒకవేళ నిజంగా దేవుడే కనికరంతో వాడిని స్వస్థపరిస్తే అందరితో మీరు చూసి దేవుడికి స్తోత్రం అండం ఒకటైతే, మీకు దేవుడు బయలుపరిచేటువంటి తన ప్రత్యేకమైన ప్రత్యక్షతలు వాటికన్నా 1000 రెట్లు గొప్పవి. అది మనము గ్రహించేటువంటి స్థితికి ఎదగాలి. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, దేవునితోనూ విమోచకుడైన యేసుక్రీస్తుతోనూ జరిగే వ్యక్తిగత లావాదేవీల నుండి ఉద్భవించే ప్రత్యేకతలు అవి విశిష్టమైనవి. అవి విశ్వాసాన్ని, నిరీక్షణను అద్భుతంగా బలపరుస్తాయి. మనం ఆయనతో ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధ వాక్యం నుండి మన మనస్సుపై ప్రకాశించే సత్య కిరణాలు అందరికీ లభించకపోవచ్చు. దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించినప్పుడు ఎంతోమంది అంటుంటారు, మాకు దేవుడు ఉన్నట్టు, దేవుడి సన్నిధి ఉన్నట్టు అనిపించట్లేదని. కానీ మనకు ఆ సమయంలో దేవుడు తన అన్యోన్య సామీప్యతను, అంటే ఆ ఇంటిమేట్ క్లోజ్నెస్ని మనము గ్రహించినట్లు ఆయన అనుగ్రహిస్తే అది ఎంత గొప్ప ధన్యత. దేవుడు తన యొక్క సమకూర్పుకు సంబంధించినటువంటి ప్రార్థనలకు జవాబులు ఇచ్చినప్పుడు మనకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయంగా మనకు ఎంత ఆనందం ఉంటుంది. మనం ఇతరుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు, లేకపోతే దేవుణ్ణి మహిమపరచుటకు చేసే కృషి ఆయన ఫలింపజేసి ఆధ్యాత్మిక ఫలితాలు ఇచ్చినప్పుడు, మనకే అవి తెలిసినప్పుడు మనం ఎంత పొంగిపోతాము. ఇటువంటివి విశిష్టమైనటువంటి అనుభవాలు. అండ్ వీటిని పొందిన ఆత్మకు అవి ఎంతో ప్రాధాన్యతనిచ్చే విషయాలు. ఎండ్ ఆఫ్ కోట్. 4 నుండి 6 వరకు, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. సో దాన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, జరిగిన తతంగం అంతటికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, యేసు ఆజ్ఞాపించాడు. సో వారికి ఆ మారుమాట లేకుండా పంపించేశారు. యేసు ప్రభు సార్వభౌముడైనటువంటి ప్రభు అని గుర్తించాడు గనుక ఆయనను వారు కాదనక ఆయన యొక్క మాటకు వారు శిరస వహించారు. మన ఆన్సర్ కూడా ఒకటే, మీరు సువార్త చెప్పొద్దు అని ఎవడైనా మనల్ని అంటే, యేసు ఆజ్ఞాపించాడు కనుక మేము చెప్తాం, చెప్పాల్సిన రీతిలో చెప్తాం. ఎవరైనా మనము వారికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు, మీరు నాకు సత్యం చెప్పొద్దు, నాకు నచ్చిందే చెప్పండి అంటే, యేసు ఆజ్ఞాపించాడు కనుక నీవు నచ్చకపోయినా నేను ఆయన నీకు చెప్పమన్నదే చెప్తాను అనే రీతిలో మన యొక్క లైఫ్ని మనము పెట్టుకుంటే మనకు సమస్యలు అనేవి పెరిగినా కూడా సమాధానం అనేది తరగదు. సో ఆ ప్రకారం వీరు చేశారు. 7-8 వచనాలకి రండి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకి తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి.
సో గాడిద పిల్లను వారు యేసు దగ్గరికి తోడుకొని వచ్చారు. దాని మీద ఎవరు అంతకుముందు కూర్చోలేదు, మనం చదివాం. దాని మీద జీను అనేది లేదు, అంటే ఆ యొక్క శాడిల్ అనేది లేదు. కనుక యేసుప్రభు కూర్చోడానికి వారు ఏమి చేయాలి? యేసుప్రభు కూర్చోడానికి వారు ఏర్పాటు చేయాలి. కనుక వారి వస్త్రములను, పై వస్త్రములను దాని మీద జీనుగా వేశారు. వేసిన తర్వాత ఆ శిష్యులు, తర్వాత యేసు కూర్చున్నాడు. ఇక దాని తర్వాత మిగతా వారందరూ కూడా దారి పొడుగున బట్టలు లేకపోతే నరికినటువంటి కొమ్మలను పరిచారు. మరొకసారి ఇక్కడ నేను మీకు చెప్తాను, ఈ యెరూషలేంలో మొదటి ప్రవేశంలో యేసు గుర్రం ఎక్కి రాలేదు, యేసు గాడిద పిల్ల మీద వచ్చాడు. కానీ రెండవసారి ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 19 ప్రకారం ఆయన గుర్రం మీద వస్తాడు. ఇప్పుడు ఆయన దీనుడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు, ఆయన బలి అవ్వడానికి వచ్చాడు. తర్వాత ఆయన దేవుడిగా వస్తాడు, ఆయన సామ్రాజ్యగా వస్తాడు, అండ్ ఆయన అందరికీ తీర్పు తీర్చడానికి వస్తాడు. కనుక ఆ వ్యత్యాసాన్ని మనము గ్రహించాలి. సో బైబిల్లో రాయబడినట్లు ఘనతకు ముందు వినయముండును, అది ఇక్కడ యేసు జీవితంలో మనము చూస్తున్నాం. కిరీటానికి ముందు సిలువ ఉండును అనేది యేసు జీవితంలో మనం చూస్తున్నాం. ఇంకోటి కూడా నేను చెప్తాను, డిగ్నిటీ కన్నా ముందు డాంకీ ఉండును, హుందాతనం కన్నా ముందు గాడిదుండును. ఫస్ట్ నీకు గాడిద ఎక్కడం అలవాటైతే తర్వాత నీవు గుర్రం ఎక్కే స్థితికి వస్తావు. నేను డైరెక్ట్గా గుర్రం ఎక్కుతా, నాకు గాడిదొద్దు అంటే గుర్రం నీ నెత్తి పడేసి తొక్కుతుంది, నీ పొగరు అనుగుతుంది. మరో సేవకుడు ఇట్లా అన్నాడు, ఆయన గాడిద పిల్లనెక్కాడు అంటే దాని సైజు చూడండి, ఆయన సైజు చూడండి. ఆయన దాని మీద కూర్చున్నప్పుడు ఆయన పాదాలు పైకి ఉండవు, ఆయన పాదాలు నేలకు తాకుతూ ఉంటాయి. సో ఆ భక్తుడు అన్నది చెప్తున్నాను, కోట్ చేస్తున్నాను. బహుశా ఆయన పాదాలు నేలను ఈడ్చుకుంటూ ఒక గాడిద పిల్లపై స్వారీ చేస్తూ యేసు ఇతరులపై తన అధికారాన్ని ప్రదర్శించే వ్యక్తిగా కాకుండా ఆధిపత్యాన్ని వినయముతో తిరస్కరించే వ్యక్తిగా వచ్చాడు. ఆయన ఆడంబరాలతో సంపదలతో కాకుండా పేదలతో మమేకమైన వ్యక్తిగా వచ్చాడు. ఆయన పరాక్రమవంతుడైనటువంటి యోధుడిగా కాకుండా బలహీనుడైన హింసపై అధికారము చూపించుటకు నిరాకరించే వ్యక్తిగా వచ్చాడు. యేసు విశిష్టమైనటువంటి పాత్రను ఇక్కడ పోషించాడు. ఆయన అందరికీ భిన్నమైనటువంటి రీతిలో ప్రపంచాన్ని ఒక కొత్త పద్ధతిలో చూడడానికి, లేకపోతే ప్రపంచానికి ఒక కొత్త పద్ధతిని చూపడానికి, అందులో జీవించడానికి, ప్రజలకందరికీ నేర్పడానికి ఈ ప్రత్యేక తరహాలో వచ్చాడు. ఎండ్ ఆఫ్ కోట్. మీరు గాస్పల్స్ అన్ని చదివితే ఎక్కడ కూడా యేసు ప్రభు ఒక యానిమల్ మీద రైడ్ చేస్తున్నట్టు కనపడడు, ఎక్సెప్ట్ ఈ ఒక్క సమయంలో తప్పితే. మోస్ట్లీ ఆయన కాలి నడకనే లేకపోతే పడవలో ప్రయాణాలు చేసి సేవ చేశాడు. సో యేసు ప్రభు ఎక్కువ సమయము నడిచాడు, కొన్నిసార్లు ఓడల్లో వెళ్ళాడు, లేకపోతే పడవలో వెళ్ళాడు. ఆయన ఒకే ఒకసారి ఈ జంతువు మీద వచ్చాడు. ఇంకో విశిష్టత ఏంటంటే, యెరూషలేముకు ఈ పండుగలను ఆచరించడానికి వచ్చేటువంటి వారు యాత్ర మార్గంలో ఏ వాహనమును వాడకూడదు, అందరూ కాలినడకనే పైకెక్కి రావాలి, అదో షరతు అన్నమాట. కానీ యేసు ఒక్కడే ఆ గాడిద పిల్లనెక్కి వచ్చాడు. ఎందుకంటే యేసు మెస్సియాలాగా వస్తున్నాడు, మామూలు మనిషిలాగా రావట్లేదు. కాకపోతే గాడిద మీద వచ్చాడు. ఎందుకంటే 10వ అధ్యాయంలో మనకి ఆయన చెప్పాడు, ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడు. ఇది 10వ అధ్యాయం ప్రకారం. కానీ ఆయన రెండవసారి వస్తాడు చూడండి, 13వ అధ్యాయం ప్రకారం. ఒకవేళ తర్వాత వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు అది కూడా ఆయనే చెప్పాడు. 13, 26, 27లో అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చేట చూచుదురు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించు. సో రెండవసారి గ్లోరీలో వచ్చినప్పుడు ఆయన ఆ ప్రకారం వస్తాడు. ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఒకసారి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె రథము దిగుతున్నప్పుడు కింద అంతా మురికి ఉంది, బుడద ఉంది. సో ఆమెతో పరివారం ఉన్నారు. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక ఇంగ్లాండ్ గనుడు సర్ వాల్టర్ ర్యాలీ ఆయన యొక్క ఖరీదైనటువంటి మెరిసిపోయేటువంటి వస్త్రాన్ని మోకాళ్ళ మీదకి వంగి దాన్ని కింద పెట్టాడు. ఆ బుడదలో ఆ వస్త్రాన్ని వేస్తే రాణి ఆ యొక్క వస్త్రం మీద కాళ్ళు పెట్టి నిలబడింది. ఆమె నిలబడినంతసేపు అట్లాగే వంగి ఉన్నాడు. ఆయన అనుకోలేదు నేనేంటి, నా పరువేంటి, నా హోదా ఏంటి, నా ఘనత ఏంటి. ఆయన అనుకున్నాడు రాణిగారి ముందు నేనేంటి ఆఫ్టర్ ఆల్.
సో రాణిగారిని ఘనపరచుట, దానికోసం నేనేమి చేసినా కూడా పర్వాలేదు అని ఆ ప్రకారం అందరి ముందు తన వస్త్రాన్ని వేసి ఆమె కాళ్ళు పెట్టి నిలబడేందుకు అవకాశం ఇచ్చాడు. సో గాడిద మీద యేసుప్రభు ఎక్కాడు. మరి మన జీవితాల మీద మనము యేసుకు అట్లాంటి అధికారాన్ని ఇచ్చే వారముగా ఉన్నామా? నీ యేసు కొరకు నేను ఎంతగా తగ్గించుకుంటున్నావు, ఆయన్ని ఎంతగా పైకి హెచ్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నావో ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో యేసు ప్రభు ఆయన వచ్చినటువంటి రీతిని చూస్తే పాత నిబంధనలో కొన్ని గ్రంథాలు, యూదుల ఇతర బైబిల్ బయట ఉన్నటువంటి గ్రంథాల్లో కొన్ని సన్నివేశాలు మనకి గుర్తొస్తాయి. అన్నింటిని నేను చెప్పను, కానీ ఒక మూడింటిని నేను మీకు జస్ట్ అట్లా బ్రీఫ్గా చెప్తాను, మొత్తం చెప్పను. మొదటిది మీరు నోట్ చేసుకోండి. మొదటి రాజులు 1వ అధ్యాయం 32 నుండి 48 వరకు. ఫస్ట్ కింగ్స్ 1st చాప్టర్ 32 to 48 పెద్ద ప్యాసేజ్ అది. అక్కడ సొలొమోను యొక్క పట్టాభిషేకము ఆ సందర్భంలో ఆయనకి ఎట్లా జరిగిందో రాయబడింది. నేను జస్ట్ 3 వచనాలు చదువుతాను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనిని పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చెయ్యవలెను. సో యూదుల మైండ్లో ఇది ఉంది. దావీదు కుమారుడు ఆయన, అప్పుడు సొలొమోను, మళ్ళా రాబోయేటువంటి దావీదు కుమారుడు ఇట్లాగే వస్తాడు. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యేహూ ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకోబడినప్పుడు, పట్టాభిషేకం పొందినప్పుడు. 2వ రాజులు 9వ అధ్యాయము 1 నుండి 13 వరకు. 2 కింగ్స్ 9:1 through 13. 2వ రాజులు, నేను 1వ వచనం 9-13 చదువుతున్నాను. అంతట వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. 3వది జకర్యా 9:10 మనం చదివాము. నీ రాజు సాత్వికుడిగా, దీనుడిగా, రక్షణ గలవాడిగా గాడిద పిల్లని ఎక్కి వస్తాడని. అప్పుడు 9 చదివాను, ఇప్పుడు 10 చదువుతున్నాను. 10వ వచనంలో, నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతం వరకు అతడు ఏలును. సో దాని ప్రకారం ఇప్పుడు డేవిడిక్ మెస్సాయగా, అంటే దావీదుకు సంబంధించిన మెస్సాయగా, దావీదు కుమారుడిగా బర్తిమయ్య పిలిచినట్టు నిజమైన దావీదు కుమారుడిగా యేసు ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇక యూదేతర గ్రంథం, అంటే బైబిల్కి అవతలున్న ఒక గ్రంథం మ్యాకబీస్ అనే గ్రంథం. ఫస్ట్ మ్యాకబీస్లో మరి చరిత్రలో రాయబడింది సైమన్ మ్యాకబియస్. ఆయన కూడా యెరూషలేములోనికి ఇట్లా ప్రవేశించినప్పుడు ఇట్లాగే వచ్చాడు. ఆ సమయంలో ప్రజలు హర్షధ్వానాలు, సంగీతము అండ్ తర్వాత ఈ యొక్క మట్టలు పరవడము, కొమ్మలు పరవడం, ఇదంతా జరిగింది. సో ఇట్లా యేసు వచ్చినట్టు మనకి పాత నిబంధన చరిత్ర చెప్తున్నాయి. పామ్ సండే అనేటువంటి పేరు ఎక్కడి నుండి వచ్చింది? కేవలము యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక మాటను బట్టి పామ్ సండే అంటే మట్టల ఆదివారం అనేది మరి క్రైస్తవ లోకంలోనికి ప్రవేశించింది. అందరూ కొమ్మలు అంటారు. యోహాను ఒక్కడే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి అని రాశాడు యోహాను 12:13లో. పామ్ బ్రాంచెస్ అని యోహాను ఒక్కడే రాశాడు. అందుకని పామ్ బ్రాంచెస్ నుండి ఖర్జూరపు మట్టలు పట్టుకొని పామ్ సండే రోజున గుడి చుట్టూ తిరుగుతారు చాలామంది క్రైస్తవులు. మరి వారు ఆయనకి ఇట్లా మట్టలు చూపిస్తారు. ఈ రోజుల్లో అయితే బట్టలు పరిచేటువంటి సాంప్రదాయం కూడా లేదు, ఎందుకంటే బట్టల ఖరీదు చాలా ఎక్కువైపోయింది. కానీ ఆయన్ని వారి జీవితంలో మోసేటువంటి వారిగా మోస్ట్లీ ఎక్కువ శాతం ఉండరు. సో రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ యేసుప్రభుకి యెరూషలేములో ఇచ్చారు. పండుగల సమయంలో ఇట్లాగే మరి జరుగుతుందని మనకి చరిత్ర చెప్తోంది. ఆ ప్రకారం యేసును వారు ఆహ్వానించారు. ఇక్కడ పాయింట్ చెప్తాను, అప్లికేషన్ పాయింట్ ఏంటంటే, వారు తమ వస్త్రాలు పెట్టారు, తమ కొమ్మలు నరికినవి అక్కడ పెట్టారు. యేసు మన కొరకు ఇచ్చిన దాని ముందు మనము ఇచ్చేటువంటి వస్త్రాలు లేకపోతే కొమ్మలు ఏ పాటివి? 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మన కోసము ఏమి వదిలాడు, మనము ఆయన కోసం ఏమి వదులుతున్నాం. ఆయన మన కోసం ఏమి ఇచ్చాడు, మనం ఆయన కోసం ఏమి ఇస్తున్నాం.
ఆయన మన కోసం ఎంత తగ్గించుకున్నాడు, మనం ఆయన కోసం ఎంత తగ్గించుకుంటున్నాం. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు, మనము ఆయన కోసం చేసేది అసలు త్యాగమేనా? ఇట్లాంటిదే ఒకటి రాయబడి ఉంటుంది ఓల్డ్ టెస్టమెంట్లో. 1 సమూయేలు 18:4, 1 శామ్యూయల్ 18:4లో, మరియు యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. యోనాతాను రాజుగా, రాకుమారుడిగా, సౌలు తరువాత రాజ్యాన్ని చేపట్టాల్సిన వాడిగా ఉన్నాడు. అయినా కూడా యోనాతాను ఎంత సంతోషంతో, నేను కాదు రాజుగా ఉండాల్సింది, దావీదు నీవు రాజుగా అర్హుడవు, కనుక ఈ దేశానికి నీవే రాజువవు, ఇదిగో నావన్నీ నీకు ఇస్తున్నానని ఇచ్చేసాడు. సో యోనాతాను కింగ్షిప్ని ఇచ్చేసాడు. మనం ఒక ప్యూన్ ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఒక క్లర్క్ ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఒక 30,000 3 లక్షల ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతున్నాం. అంటే దేవుడు అడిగితే అడగకుండా ఇవ్వద్దు, అడిగితే ఇవ్వలేకపోతున్నావు. దేవుడి కోసం నీవు చిన్న సుఖాన్ని, చిన్న భోగాన్ని, చిన్న వ్యసనాన్ని, చిన్న కాలక్షేపాన్ని, చిన్న హాబీని విడిచిపెట్టలేకపోతున్నావు అంటే నీవు ఆయన్ని ఎరిగిన వ్యక్తివేనా? సో ఇక్కడ వీళ్ళు ఇచ్చి చాలా గొప్పగా సంబరం చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్నారు, మేము యేసు కోసం బట్టలు ఇచ్చాం, యేసు కోసం కొమ్మలు ఇచ్చాం. మనం కూడా అట్లాగే ఇలేట్ అయిపోతుంటాం చూడండి. మేము ఈ రోజున ఇన్ని నిమిషాలు ప్రార్థనకి ఇచ్చాం, మేము ఈ రోజున అన్ని నిమిషాలు బైబిల్ పఠనకి ఇచ్చాం, మేము ఈ రోజున 2 గంటలు ఆరాధనకి ఇచ్చాం, మేము ఈ రోజున అన్ని రూపాయలు కానుకేసాం, మేము ఈ వారంలో లేకపోతే ఈ నెలలో సంఘం తరపున పోయి ఈ 2 సేవలు చేశాం. మన యొక్క సాక్రిఫైసులు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా కనపడతాయో లేవు. అంటే మన త్యాగాలు, మనం చేసే త్యాగాలు. అండ్ మనలో ఎట్లా ఉన్నారంటే, దేవా నేను నీ కోసం సంవత్సరంలో 1 రోజు ఉపవాసం ఉన్నా, గుడ్ ఫ్రైడే రోజున. సో నువ్వు నాకు నిత్యత్వం రుణపడి ఉండాలి. నేను నీ కోసం ఒక్కసారి ఉపవాసం ఉన్నా, సో నువ్వు నాకు నిత్యత్వం ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉండాలి అనేటువంటి మనస్తత్వం. మెయిన్ పాయింట్ అయిపోయింది. బ్రీఫ్ పాయింట్, సెకండ్ పాయింట్, ది ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శన. 8 నుండి 10 వరకు, 11 కూడా దాంట్లో మనము చెప్తాను కనుక కలుపుకోవచ్చు మీరు రాసుకునేవారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగున, అది మళ్ళీ నేను చెప్తున్నాను, 8 అక్కడ అయిపోయింది కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ప్రదర్శనలో ఎక్కువ శాతం ఇక్కడ ప్రదర్శన కార్లే, నిజంగా పరిశుద్ధులు కారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సో అక్కడ ఆయనతో వచ్చేటువంటి సమూహం ఉంది, ఆయన కన్నా ముందే వచ్చినటువంటి సమూహం ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రకారము 1 రోజు ముందు, కొన్ని రోజుల ముందు వచ్చినటువంటి జన సమూహం యెరూషలేములో ఉన్నారు. వారు యేసు వస్తున్నాడని విన్నారు, వారు లోపల నుండి ఇటు వస్తున్నారు, వీరు యేసు వెనక వస్తున్నారు. సో ముందు గుంపు వెనక గుంపు ఆయనతో ఉన్న వారందరూ ఈ యొక్క సంబరంలో పాల్గొన్నారు. జయము అని తెలుగులో ఉంది, హోసన్న అని ఒరిజినల్లో ఉంటుంది. మరి ఇక్కడ జయము అంటే ఫుట్ నోట్లో మీరు చూస్తే హోసన్న అనేటువంటి పదమే కనపడుతుంది. సో హోసన్న అనేది మనకు ఇక్కడ బైబిల్ని రాసినటువంటి విధానం బట్టి చూస్తే మొదట కనపడుతుంది, చివర కనపడుతుంది. 9వ వచనంలో జయమనుంది, మళ్ళా 10వ వచనంలో చివర జయమను ఉంది. సో హోసన్న మధ్యలో వారు చేయాల్సినటువంటి స్టేట్మెంట్, చేసేటువంటి వ్యాఖ్య. ఇది పాత నిబంధనలో 118వ కీర్తన 25, 26 వచనాల్లో నుండి తీసుకోబడింది. సామ్ 118, 25, 26. అక్కడ నుండి 2 లైన్లు మాత్రమే తీసుకున్నారు ఈ ప్రజలు, మిగతా 2 ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి వారు పలికేశారు. 118వ కీర్తనలో ఏముంది? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ఇది ఒక హల్లెల్ కీర్తన. అంటే కొన్ని కీర్తనల గ్రంథంలో హల్లెల్ కీర్తనలు అంటారు. 104, 105, 106, 111 నుండి 118 వరకు, తర్వాత 135, 146 నుండి 150 వరకు. ఈ 118 ప్రత్యేకమైన, దీన్ని ఈజిప్షియన్ హల్లెల్ అంటారు. అంటే ఐగుప్తు బానిసత్వము, బంధకము నుండి దేవుడు తన ప్రజల్ని విడుదల చేసినప్పుడు వీరు రచించుకున్నటువంటి కీర్తన. అండ్ ఆ కీర్తనను వారు దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పాడి దేవుణ్ణి మహిమ పరుస్తారు.
అంటే ఈ కీర్తన యెరూషలేములో ఎప్పుడు పాడతారు? పస్కా పండుగ సమయంలో, పెంతెకోస్తు పండుగ సమయంలో, తర్వాత పర్ణశాలల పండుగ, ప్రతిష్ఠ పండుగ సమయంలో పాడతారు. అండ్ అక్కడ మాటను చూడండి, ప్రభు పేరట వచ్చువాడు, లేకపోతే మనము 118 తీసుకుంటే 118లోనే క్లియర్గా ఉంది, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. సో యెరూషలేము దేవాలయానికి ఆరాధనకి యాత్ర చేసి వస్తున్నటువంటి వారిని, ఆల్రెడీ వచ్చినటువంటి వారు ఈ ప్రకారము దీవిస్తారనమాట. వస్తున్న ప్రతి యాత్రికుడిని ప్రకారం యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నామని వారి మీద దీవెన వచనాలు పలికేవారు. ఇప్పుడు ఇక్కడ సింగులర్గా వాడారు, ఎందుకంటే యేసు ఒక్కడే వస్తున్నాడు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సింగులర్, ఒకే వ్యక్తి. ప్రభు పేరట, యెహోవా పేరట వచ్చువాడు, యేసు ఒక్కడే గాడిద మీద వస్తున్నాడు కనుక ఆయన్ని ఉద్దేశించి వారు అట్లా పలికారు. సో హోసన్న అంటే మమ్మను రక్షించము, ఇప్పుడే రక్షించుము అని మేము మొర్ర పెడుతున్నామని దాని యొక్క అర్థం. అదే రూట్ వర్డ్ మీకు ఓల్డ్ టెస్టమెంట్లో యాషా అనేటువంటి రూట్ వర్డ్ ఉంది, దాంట్లో నుండే హోసన్న అనేటువంటి పదం ఇక్కడికి వచ్చింది. ఓల్డ్ టెస్టమెంట్లో ఎట్లా వాడబడింది? 2 వచనాలు చెప్పండి, భారం అనుకోకండి, గాడిదని గుర్తుపెట్టుకోండి. 2 సమూయేలు 14:4లో, 2 శామ్యూయల్ 14:4, కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా, అక్కడ యాషా అనేటువంటి హీబ్రూ పదం, అదే హోసన్న అనేటువంటి పదం. 2 రాజులు 6:26, 2 కింగ్స్ 6:26, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని, ఇక్కడ సహాయము చేయుము. సో జన సమూహము కేకలు వేస్తున్నారు, అండ్ వారి కేకల్లో ఒక వైరుధ్యాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఒక ఐరనీ ఏంటంటే, ఒకవైపున వారు సరిగ్గానే ఉన్నారు, సరిగ్గానే పలుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు, ఇంకొక వైపున వారు సరిగ్గా లేరు, వారు సరిగ్గా ప్రవర్తించుట లేదు. వారి మెస్సియానిక్ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంది, అంటే మెస్సయాను గురించి వారు చెప్పేది కరెక్ట్గా ఉంది, కానీ మెస్సియాను వారు ఊహించుకున్న విధానం, మెస్సియా అంటే పలానా అని వారు అనుకున్నటువంటిది కరెక్ట్గా లేదు. బిబ్లికల్గా ఆ సమయంలో సరిపోయేదిగా వారికి లేదు. ఎందుకంటే మనకి తర్వాత నేను చెప్తాను ఆ వచనంలో, వారు ఆయన్ని ఒక రాజుగా, ఒక గొప్ప సార్వభౌముడిగా చూస్తున్నారు, దీనుడిగా, రక్షకుడిగా చూడట్లేదు. అది వారి యొక్క సమస్య. ఒక ప్యూరిటన్ ఇట్లా రాశాడు, ఆయన ప్రవక్త అని అందరికీ తెలుసు, ఆయన రాజు అని తెలుసు, అయితే ఆయన ప్రవక్త మరియు రాజు కంటే గొప్పవాడు కాదా? ఆయన దీనుడైన ప్రభు, మానవ దేవుడు ఇమానుయేల్, మన స్థాయిలో నిజమైన మానవ రీతిలో మనతో ఉన్న నిజమైన దేవుడు, ఆయన గాడిదపై ఉన్న దేవుడు కాదా? ఆయన గాడిదపై ఉన్న దేవుడే. సో అట్లాంటి దేవుడిని వారు తొందరపడిపోయారు, ఆయన దీనుడైన దేవుడు అని గుర్తించలేదు. సో మనకి లెసన్ ఏంటి? మనం కూడా ఆయన్ని ఆరాధన చేసినప్పుడు, వర్షిప్ చేసినప్పుడు, కీర్తనలు, స్తుతులు, ప్రార్థనల ద్వారా ఆయన్ని గణపరిచినప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటి? ఫస్ట్ ఆయన్ని గుర్తించండి. ఆయన గొప్ప ప్రవక్త మాత్రమే కాదు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన దేవాది దేవుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన లోకమంతటికి రక్షకుడు అని మనం గుర్తించాలి. రెండవది, ఆయన్ని మనం వేడుకోవాలి, హోసన్నా అని, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా పట్టణాన్ని రక్షించు, నా దేశాన్ని రక్షించు, ఈ లోకాన్ని రక్షించు అని అడగాలి. మూడవది ఏంటంటే, మనము బట్టలు కొమ్మలు వేయనవసరం లేదు, మన యొక్క లైఫ్ని, మన బతుకుని ఆయనకి స్వారీ చేయమని ఆయనకి సమర్పించే వారముగా ఆయన దగ్గర దాన్ని పెట్టాలి. నెక్స్ట్ లైన్లో, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, ఇది 118లో లేదు. వీళ్ళు చెప్తున్నారు వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, ఎందుకంటే గాడిద పిల్ల మీద దావీదు కుమారుడు మెస్సియా వచ్చాడని వీరు చాలా సంబరపడిపోతున్నారు. సో దావీదు రాజ్యము, దావీదు కుమారుడు రాజ్యం వెళ్తాడు అంటే అది పొలిటికల్, నేషనల్, రాజకీయ పరంగా, జాతీయ పరంగా ఇశ్రాయేలు దేశాన్ని ఉద్ధరించేటువంటి ఒక రాజు. ఆయన వస్తే ఈ రోమన్ల పీడ పోతుంది, ఆయన వస్తే ఇశ్రాయేలీలకు ఇక శత్రువులు ఉండరు, అట్లా వారు ఆయన్ని చూస్తున్నారు. కానీ ఆయన అట్లా రాలేదు. జకర్యా చెప్పింది వారు గ్రహించలేదు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును,
దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అంతకు ముందు ఎప్పుడు ఇది జరగలేదు, ఇప్పుడు ఇది జరుగుతోంది కనుక ఇప్పుడు ఈయన దీనుడిగా రక్షించేవాడిగా వస్తున్నాడని వారు గుర్తించలేదు, మిస్ అయిపోయారు. మీరు బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేసి మరి 10 times కంప్లీటెడ్ అనే సర్టిఫికెట్ పుచ్చుకున్న దాంట్లో కీ మెసేజ్ ఏంటో మీరు గుర్తించకపోతే సర్టిఫికెట్ ఎందుకు పనికిరాదు. థామస్ మెక్కొమిస్కీ అనేటువంటి ఒక స్కాలర్ ఇట్లా రాశాడు, యేసు దగ్గర సంఘం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటి, కోట్ చేస్తున్నాను, మానవ శక్తిపై అహంకారపూరితమైన నమ్మకానికి చిహ్నమైన దానిని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించాడు. అంటే గొప్ప జంతువులుగా ఎంచబడినటువంటి గుర్రాన్ని తిరస్కరించాడు. దేవుని సార్వభౌమ అధికారానికి విధేయతను వ్యక్తపరిచే విధంగా ఒక గాడిద ప్రత్యేకంగా నిలుస్తోంది. యెరూషలేము రాజు వినయశీలి అయినప్పటికీ ఆయన విజేత. అలాగే సంఘము కూడా ఖడ్గముతో గాని అహంకారముతో గాని సువార్తను సమర్థవంతంగా వ్యాప్తి చేయదు. కానీ తన రాజు మరియు రక్షకుని యొక్క వినయపూర్వకమైన స్ఫూర్తిని ప్రతిబింబించడం ద్వారానే అలా చేస్తుంది. అంటే మనం కూడా సాత్వికులముగా సత్యవంతులముగా సువార్త ప్రకటిస్తే జయము, అంతేగాని విర్రవీగితే కాదు. ముగిద్దాం ఇక. హోసన్నా హోసన్నా, మమ్మల్ని రక్షించుము మమ్మల్ని రక్షించుము. దేని నుండి రక్షించాలి? పాపం నుండి రక్షించాలా? స్వంతం నుండి రక్షించాలా? లోకం నుండి రక్షించాలా? మృత క్రియల నుండి రక్షించాలా? దేవుడు లేనటువంటి జీవితం నుండి రక్షించాలా? దేని నుండి రక్షించాలి? సో వారు పాయింట్ మిస్ అయిపోయారు, ఎందుకంటే వారిలో స్వార్థం ఉంది. పేతురు కూడా ఒకవైపున నీవు జీవము గల దేవుని కుమారుడు క్రీస్తువు అన్నాడు, వెంటనే మరు నిమిషంలో నీకు అది తగదు అనేస్తాడు. యేసు సిలువకు వెళ్ళడం గురించి చెప్పగానే, యేసు తన రాజ్యం గురించి చెప్పినప్పుడు సంతోషించినటువంటి ఇద్దరు సహోదరులు యాకోబు యోహాన్లు, నీకు కుడి వైపున ఒకడు నీకు ఎడం వైపున ఒకడు కూర్చుండేందుకు అనుమతినివ్వుము అని అంటారు. అట్లాగే ఈ యొక్క జన సమూహాల్లో ఎక్కువ శాతం కొందరు ఆయన ఎవరో గుర్తించిన పరిశుద్ధులు, కానీ ఎక్కువ మంది అట్లాంటి స్థితిలో లేనివారు ఈయనని మేము రాజుగా చేసుకుంటే మాకు ఏ రకంగా లాభము, ప్రయోజనము, క్షేమము, ఉపశమనము అనేది వారు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఆయన్ని హోసన్నా హోసన్నా అన్నారు, జయము జయము అన్నారు. కొన్ని రోజుల తర్వాత సిలువ వేయము సిలువ వేయము అని సేమ్ క్రౌడ్ కేకలేస్తారు. అంత మార్పు ఎట్లా వచ్చేసింది కొన్ని రోజుల్లో? ఏం చేశాడు ఆయన? అందుకే అంటారు, సండే రోజున ప్రైజ్, మండే రోజున ప్రొఫెనిటీ క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. సండే దేవుణ్ణి దీవించి మండే రోజున దేవుడి ప్రజల్ని దూషించే జీవితం మనకు ఉండకూడదు. నెపోలియన్ ఒకసారి ఆస్ట్రియా మీద, ఇటలీ మీద యుద్ధాలు చేసి జయించి వెనక్కి వస్తున్నప్పుడు విస్తృతంగా జనాలు తండోపతండాలుగా వచ్చి వీధుల్లో పడి ఆయనకి హర్షధ్వానాలు తెలియజేస్తుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి బౌరిన్ అనేటువంటి వ్యక్తి, అబ్బా ఎంత బాగుంది కదా, ఎంత సంతోషం అనిపిస్తుంది కదా చక్రవర్తి మీకు అన్నప్పుడు నెపోలియన్ అన్నాడు, వీళ్ళు ఆలోచన లేని మంది ఈరోజు నన్ను ఊరేగిస్తారు, ఈ మందే రేపు పరిస్థితులు తిరగబడితే నన్ను ఊరిదీస్తారు అన్నాడు. ఊరేగించేవాడే ఊరిదీస్తాడు. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అది. సో ఈ రోజు నెత్తిన పెట్టుకుంటారు, మీరు కూడా అంటుంటారు, ఈ రోజు నెత్తిన పెట్టుకుంటారు, రేపు కాలు మన నెత్తిన పెట్టి తొక్కుతుంటారు. సో నెపోలియన్ మనకన్నా ముందే బతికిపోయాడు, బాగా చెప్పాడు. సో యేసు మస్సియా, యేసు రాజు, యేసు మరి క్రీస్తు అయి ఉన్నాడు అనేది మనకు అర్థమైపోయింది. సో ఆయన రాజు అయితే ఆయన్ని మనం అంగీకరిస్తే ఆయన అధికారం కిందకి మనం వచ్చామా? ఆయన రాజరికానికి మనల్ని మనం అప్పగించుకున్నామా? యేసును రాజుగా ప్రపంచాన్ని మార్చేటువంటి ఏకైక రక్షకుడిగా మనం చూస్తున్నామా? ఆయన నీ మెస్సియా అయ్యాడా, నీ రాజు అయ్యాడా, నీ రక్షకుడు అయ్యాడా? అది ప్రశ్న. ఎంతో మందికి ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో యేసు ఒక సమస్యలను పరిష్కరించేవాడిగా కావాలి, వారికి సమాధానం ఇచ్చేవాడిగా కావాలి, వారికి అన్ని విషయాల్లో శాంతిని, సుఖాన్ని, కష్టమే లేకుండా కన్నీటిని తుడిచేటువంటి వాడిగా కావాలి. లేకపోతే ఒక ఆయన చెప్పినట్టు జీసస్ వారికి ఏటీఎంగా ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గర వారు ఆ యొక్క క్యాష్
క్యాష్ విత్డ్రా చేసుకునేందుకు ఆయన అవకాశం ఇవ్వాలి. అంటే యేసు వారిని నిలదీయకూడదు, యేసు వారి యొక్క పాపములను లెక్కించకూడదు, యేసు వారిని తీక్షణంగా తీర్పు తీర్చకూడదు. యేసు ఎప్పుడు వారి వెన్నంటే ఉండి వారికి హామీలు ఇస్తూ, వారికి జామీలు ఇస్తూ, వారికి సహాయం చేయాలి. అది ఈ బిబ్లికల్ జీసస్ చేసే పని కాదు. ఈ బిబ్లికల్ జీసస్కి అది బొత్తిగా వర్తించదు. అది మన యొక్క ఫిగ్మెంటేషన్లో మనకున్నటువంటి ఆ యొక్క ఫేక్ జీసస్కి వర్తిస్తుందేమో. మెగా చర్చెస్లో అట్లాంటి ఫేక్ జీససే ఈ రోజున హైప్లో ఉన్నాడు. కానీ మన జీసస్ ఎవరు? కొలసి 1:13, కొలోషియన్స్ 1:13లో ఇట్లా రాయబడింది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. సో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు దేవుడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఇండియా ఒక రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే ఇది ఒక ప్రజాస్వామ్య తంత్ర దేశము, గణతంత్ర దేశం అంటాము. ఈ దేశంలో భౌతికంగా ఉన్నాము, కానీ దేశంలోనే మనమున్న రాజ్యం ఏంటి అంటే మరి అది యేసుక్రీస్తు యొక్క రాజ్యము. ది ఎంపైర్ ఆఫ్ కింగ్ జీసస్, లేకపోతే జీసస్ ఈజ్ ది ఎంపరర్ ఆఫ్ దట్ ఎంపైర్. దాంట్లో నీవు నివాసిగా ఉంటే, ఆ రాజు కింద నీవు పౌరుడిగా, పరిచారకుడిగా ఉంటే నీవు ఆయన్ని ప్రేమించి సేవిస్తున్నావా? అది ప్రశ్న. 2000 సంవత్సరాల క్రితం వారు ఏం చేశారు అన్నది రాయబడింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మరి ఏం చేయాలి, మనం ఏం చేయాలి అన్నది కూడా మనకి దేవుడు చెప్తున్నాడు. ఒకసారి 11 చూడండి, 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను. ఆయన ముందుగా మలాకి 3:1 చెప్పబడినట్టు, మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. అట్లా వచ్చాడు, చూశాడు. తర్వాత ఏం చేస్తాడో నెక్స్ట్ మెసేజ్లో మనం చూస్తాము. సో ముగింపులో ఈ భాగము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? మొదటిది, ఆ ఇద్దరు శిష్యుల్లాగా ప్రభు మనకిచ్చినటువంటి ఆదేశంలో ప్రతి వివరాన్ని తూచా తప్పకుండా గైకొనడము. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఆలోచన మనకుంది కనుక సవాళ్ళు, సమస్యలు వచ్చినా మనము జయించగలము అనేటువంటి విశ్వాసంతో చేయడము. రెండవది, ఆ గాడిద పిల్లలాగా ఆయన యొక్క పనికి ఉపయోగపడడము, ఆయన చిత్తమును చేయడము, దానిని బట్టి ఆనందించడము. మూడవది, ఆ యొక్క జన సమూహములాగా ఆయన్ని గుర్తించి గౌరవించి ఆయన్ని ఒక ఫిజికల్ టెంపుల్లోని కాదు, మన హృదయము, మన దేహము అనేటువంటి దేవాలయంలో హృదయపీఠం మీద ప్రతిష్ఠించుకోవడానికి రాజుగా, రక్షకునిగా ఆహ్వానించడు. చార్ల్స్ ఫిఫ్త్ ఆయన చక్రవర్తిగా ట్యూనిస్ అనేటువంటి దేశం, ఇప్పుడు అదొక తురక దేశం, ట్యూనిస్ అనేటువంటి దేశంలో కాలు పెట్టినప్పుడు ఆయన ద్వారా 10,000 మంది స్త్రీలు, పురుషులు బానిసత్వం నుండి విడుదల పొందారు. కనుక రాజు ట్యూనిస్లో కాలు పెట్టగానే వారందరూ కూడా వారికి ఉన్నటువంటి సంకెళ్లను తొలగించేసుకొని రోడ్డుకి అటు ఇటు మోకరిల్లి ఆయనకి జయధ్వనాలు పలికారు. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించారు, గౌరవించారు, ఆయన్ని మెచ్చుకున్నారు. ఆయన్ని దేవుడు దీవించాలని ఆయన కొరకు ప్రార్థన చేశారు. బానిసత్వం నుండి విడుదల చేసినటువంటి ఒక మానవ రాజుకు వారంత చేశారు. ఇక మనము మన దేవుడైన రాజుకి ఎంత చెయ్యాలి? ప్రార్థన చేద్దాం. తలంచండి, కాలు మూసుకోండి. విన్నారు, గ్రహించండి, అంగీకరించండి, విశ్వసించండి, జీర్ణించుకోండి, జీవించండి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవైన మా ప్రభువా, నా కొరకు, మా కొరకు నీవు నీతి రాజుగా, రక్షణ గలవానిగా, దీనుడిగా, సాత్వికునిగా గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చి మా పాపములను పరిహరించుటకు సిలువలో నీవు వ్రేలాడదీయవై ఈ దేహము చీల్చబడి నీ రక్తము చిందింపబడి నీవు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు. మా మీద సర్వ హక్కులు నీకే కనుక మేము ఆ ప్రకారము నీకు సమర్పించుకోవడానికి, నీ యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడ్డానికి, మా రారాజుగా, మా ప్రభువుల ప్రభుగా, మా దేవాది దేవుడిగా నిన్ను మా జీవితాలతో, అర్పణతో కొలిచి ఆరాధించి సేవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.